హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వంటిల్లు వీఆర్ఆర్. ఈరోజు అయితే గుడ్డు కూరని అయితే చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా సూపర్ గ్రేవీతోటి, చికెన్ గ్రేవీతోటి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్లోని వంటలు అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే దీనికోసం అయితే ఒక 8 గుడ్ల రాకనైతే ఉడకబెట్టి పెట్టుకున్నానండి. వాటికైతే ఒక చాకు అయితే తీసుకొని మంచిగా చిన్న ఘాట్లు అయితే పెట్టుకుందాం. గుడ్డుకి ఇలాగా ఘాట్లు పెట్టుకుంటే మనకు గుడ్డు పులుసు అనేది లోపటి రాకపోయి కారం ఉప్పు మంచిగా పట్టి గుడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. అందుకే ఇలాగ ఘాట్లు పెట్టుకొని పక్కనైతే పెట్టుకుందాం. మిగతా వాటికి కూడా పెట్టుకోండి. అన్నిటికీ పెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఈ కూర కోసం అయితే ముందుగానైతే మనం జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. టమాటా జ్యూస్ అండి. ఒక 3 టమాటాలు, అలాగే ఒక 2 ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా చింతపండు రసం, అలాగే మిర్చి, కొత్తిమీర, కరివేపాకు సిద్ధంగా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి అయితే కూరకు సరిపడంత నూనె అయితే పోసుకుందామండి. పోసుకొని కొద్దిగా మసాలా దినుసులు అనేది వేసుకొని ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత చూడండి ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుందాం. అలాగే ఉప్పు కూడా వేసుకుంటే మనకు త్వరగా వేగిపోతుంది ఉల్లిపాయ పేస్ట్. ఒకసారి కలిపేసుకొని కొద్దిగా నూనె పైకి తేలేంత వరకు ఉల్లిపాయ పేస్ట్ని అయితే ఉడికించుకుందాం. చూడండి నూనె పైకి తేలి ఉల్లిపాయ అయితే మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా కలిపేసుకొని చూడండి చక్కగా ఫ్రై అయితే అయిపోయి నూనె అయితే పైకి తేలిందిగా. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా జ్యూస్ని, అవి అయితే వేసుకుందామండి. ఒక మీడియం సైజు 3 టమాటాలు ఇలా జ్యూస్ చేసి పెట్టుకొని వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసుకొని టమాటాలను అయితే మంచిగా జ్యూస్ని అయితే నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుందామండి. చూడండి ఇలా ఉడికింది కదా. ఇప్పుడు మరొక కొద్దిసేపు ఉడికించుకుంటే మనకు టమాటా అనేది కొద్దిగా దగ్గర పడిపోతుంది. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అయితే కారాన్ని అయితే వేసుకుందాం. మన టేస్ట్కి తగ్గట్టు కారాన్ని ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలిపేసుకొని మూత పెట్టేసుకొని కారాన్ని అయితే ఉడికించుకుందామండి మంచిగా. అలాగే కొద్దిగా చింతపండు రసం ఉంది కదా, అది కూడా పోసుకొని కలిపేసుకొని కారాన్ని మూత పెట్టుకొని మంచిగా నూనె పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకుందాం. చూడండి మంచిగా ఉడికిపోయింది టమాటా జ్యూసు. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనకు సూపుకు తగ్గట్టు మనకి ఎంత చిక్కదనం కావాలో సూప్ చూసుకొని వాటర్ అనేది పోసుకొని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మసాలా అనేది వేసుకుందాం. కొద్దిగా పచ్చిదనాల పౌడరు అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, గుడ్లు, వాటిని అయితే వేసుకుందామండి. కోడిగుడ్లు వేసుకుందాం. వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మూత అనేది పెట్టుకొని ఒక 3 నిమిషాల దాకా ఉడికించుకుందామండి. చూడండి ఒక 3 నిమిషాల తర్వాత గుడ్లు అనేది మంచిగా ఉడికిపోయినాయి కదా. మరొకసారి అయితే కలిపేసుకొని లాస్ట్లోకి అయితే కొత్తిమీర అయితే వేసుకుందామండి. చాలా చిక్కదనంతో గుడ్డు గ్రేవీ చాలా సూపర్ ఎగ్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వంట నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అయితే సపోర్ట్ అయితే చేయండి. కర్రీ అనేది అయిపోయిందండి. దింపేసుకొని అయితే పక్కన పెట్టుకొని చూడండి చాలా సూపర్ గ్రేవీ చిక్కదనంతో మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చూడండి గ్రేవీ అయితే సూపర్ ఉంది. అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని మనం తినేయడమే. చాలా నీట్గా చూడండి ఎంత నీట్గా కనబడుతుందో కర్రీ అనేది.
ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, సపోర్టు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.